Dear students, welcome to our online classes. ఈరోజు మనం B.Ed 4th సెమిస్టర్ సెకండ్ పేపర్ జెండర్ స్కూల్ అండ్ సొసైటీలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ యూనిట్ బేసిక్స్ ఆఫ్ జెండర్. Important questions are concept, meaning and scope of gender. Concept, meaning and scope of gender, very important question. The difference between sex and gender, gender discrimination also very important question. The difference between sex and gender discrimination అన్నమాట. ఈ రెండిట్ల మధ్య వేరియేషన్ ఏంటి అసలు అనేది చాలా ఇంపార్టెంట్. సో మీనింగ్, కాన్సెప్ట్, స్కోప్ ఆఫ్ జెండర్ ఎలా మీకు ఇక్కడ కవర్ అవుతుంది కాబట్టి ఎస్పెషల్లీ సెక్స్ గురించి చదువుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్యాట్రియార్చల్ సిస్టమ్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ఉమెన్ స్టేటస్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. The need and importance of women education, very important. Its benefits, need and importance of women education, its benefits. So ఇక్కడ 4 questions చదవాల్సి ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్ ఈజ్ సెకండ్ 1.2 and 1.4. నెక్స్ట్ యూనిట్ 2 ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ జెండర్ డిస్క్రిమినేషన్లో 2.2 ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ జెండర్ డిస్క్రిమినేషన్, religious factor, physical factors, sociological factor, economic factor, political factor, legal factor, employment factor, psychological factor, etc. వీటిలో ఏదైనా ఒకటి మన 5 మార్క్స్గా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రిలీజియస్ ఫ్యాక్టర్, ఫిజికల్ ఫ్యాక్టర్, సోషియలాజికల్ ఫ్యాక్టర్, ఎకనామిక్ ఫ్యాక్టర్, పొలిటికల్ ఫ్యాక్టర్, లీగల్ ఫ్యాక్టర్, ఎంప్లాయ్మెంట్ ఫ్యాక్టర్ అండ్ సైకలాజికల్ ఫ్యాక్టర్లో ఏదో ఒక ఫ్యాక్టర్ ఒక 5 మార్క్స్కి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఆర్ ఎనీ 3-15 మార్క్స్ కూడా అడగచ్చు. సోషలైజేషన్ ప్రాసెస్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ డెసిషన్ మేకింగ్, ఉమెన్ గర్ల్స్ ఎడ్యుకేషన్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. 2.3 సోషలైజేషన్ ప్రాసెస్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ డెసిషన్ మేకింగ్, ఉమెన్ గర్ల్స్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ 2.5 ఉమెన్ అండ్ గర్ల్స్ స్టాటస్ ఎట్ ప్రజెంట్ ఇన్ ద సొసైటీ, వెరీ ఇంపార్టెంట్. Status of women at present in the society, very important question. Next unit 3 historical perspectives and changing status of women లో ఇది ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసుకుని చదవండి, ఎందుకంటే ఇక్కడ ఒక 5 మార్క్స్ 15 మార్క్స్ క్వశ్చన్. 5 మార్క్స్ మొత్తం మీరు 5 రాయాలి అండ్ 15 మార్క్స్ ఒకటి రాయాల్సి ఉంటుంది కదా, ఎక్కువ ఛాన్స్ ఉన్న యూనిట్ ఇది. కాబట్టి ఇక్కడ ఎపిక్ వేదిక్ ఏజ్ చదువుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా చదువుకోండి. ఎపిక్ వేదిక్ ఏజ్ అని, మిడివల్ ఏజ్ అని, బ్రిటిష్ ఏజ్, ప్రజెంట్ ఏజ్, ఇలా 4 ఏజెస్గా ఇక్కడ డివైడ్ అయింది. ఎపిక్ వేదిక్ ఏజ్లో ఎనీ 3 రాయండి అంటే మీరు కైకేయి గురించి, సత్యభామ గురించి, గార్గి, మైత్రేయి, లోపముద్ర, ఎనీ 3 కూడా అడగచ్చు. 15 మార్క్స్ మొన్న రీసెంట్లీ పేపర్లో కూడా ఎనీ 3 కైకేయి, సత్యభామ, గార్గి, మైత్రేయి అండ్ లోపముద్ర, వీళ్ళందరూ ఎపిక్ వేదిక్ ఏజ్కి చెందిన వాళ్ళు. మిడివల్ ఏజ్లో రాణి లక్ష్మీబాయి, చెన్నమ్మ, రుద్రమ్మదేవి మిడివల్ ఏజ్కి వచ్చి. సో పర్టికులర్గా నేమ్ పెట్టి అడిగితే మనం వాళ్ళ గురించి రాసేయచ్చు. మిడివల్ ఏజ్లో ఎవరో ఒకరి గురించి డిస్కస్ చేయండి అని అంటే కనుక అప్పుడు మనకు గుర్తుంటుంది. అందుకని మిడివల్ ఏజ్లో రాణి లక్ష్మీబాయి, చెన్నమ్మ, రుద్రమ్మదేవి ఉన్నారు. బ్రిటిష్ ఏజ్లో విక్టోరియా, ఎలిజబెత్, నూర్జహాన్. విక్టోరియా అండ్ ఎలిజబెత్ వెరీ ఇంపార్టెంట్. ఏదైనా బ్రిటిష్ ఏజ్లో ఒక క్వీన్ గురించి రాయండి అని అంటే విక్టోరియా కానీ ఎలిజబెత్, పర్టికులర్గా నేమ్ మెన్షన్ చేసి అడిగితే నో ప్రాబ్లం. ప్రజెంట్ ఏజ్ వచ్చేసరికి ఇందిరాగాంధీ, సుష్మా స్వరాజ్, బండారు నాయకే, కిరణ్ బేడి, కల్పనా చావ్లా, ప్రతిభా పాటిల్, మీరా కుమార్ ఉన్నారు. వీళ్ళల్లో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే రాణి లక్ష్మీబాయి వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ బ్రిటిష్ ఏజ్లో వచ్చేసరికి విక్టోరియా, ఎలిజబెత్ ఇంపార్టెంట్. ప్రజెంట్ ఏజ్ వచ్చేసరికి ఇందిరాగాంధీ, కిరణ్ బేడి, కల్పనా చావ్లా వెరీ ఇంపార్టెంట్. ఇంకా ఎపిక్ అండ్ వేదిక్ ఏజ్కి వచ్చేసరికి కైకేయి, సత్యభామ అన్నీ చదవటం బెటర్, గార్గి అండ్ మైత్రేయి, లోపముద్ర. సో ఈ చాప్టర్ మాత్రం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే కనుక
ఖచ్చితంగా మీకు ఒక 5 మార్క్స్, ఎలాగో 5 మార్క్స్ ఖచ్చితంగా వస్తుంది, 15 మార్క్స్ కూడా ఎక్కువ ఛాన్స్ ఉంది. నెక్స్ట్ లీగల్ ఇష్యూస్ ఆఫ్ జెండర్, యూనిట్ 4. ఇక్కడ పర్టికులర్గా ఉమెన్ రైట్స్, ఈక్వాలిటీ ఆఫ్ సెక్సెస్, అండ్ 4.4లో ఎడ్యుకేషన్ అండ్ డివిజన్ ఆఫ్ లేబర్, హోమ్, స్కూల్, సొసైటీ, వర్క్ ప్లేస్. ఇక్కడ 4.1, 4.3 అండ్ 4.4 కవర్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు. నెక్స్ట్ 5th యూనిట్ జెండర్ అండ్ ఎడ్యుకేషన్. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద ఎడ్యుకేషనల్ ప్రొవిజన్స్ ఎస్పెషల్లీ మెంట్ ఫర్ గర్ల్ ఎడ్యుకేషన్, వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనకి వచ్చేసరికి ఈక్వాలిటీ ఆఫ్ సెక్సెస్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఉమెన్ రైట్స్ ఆల్సో. ఇక్కడ ఎడ్యుకేషనల్ ప్రొవిజన్స్ స్పెషల్లీ మెంట్ ఫర్ గర్ల్ ఎడ్యుకేషన్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇంకోటి, ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ గర్ల్స్ ఎడ్యుకేషన్ అండ్ రిజర్వేషన్స్, వెరీ ఇంపార్టెంట్. ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ గర్ల్స్ ఎడ్యుకేషన్, రిజర్వేషన్స్. 5.4 ఉమెన్ ఎంపవర్మెంట్ త్రూ గర్ల్స్ ఎడ్యుకేషన్, ఇట్స్ నీడ్ నేషనల్ డెవలప్మెంట్, ఆల్సో వెరీ ఇంపార్టెంట్. బీ కేర్ఫుల్. ఇక్కడ 3 క్వశ్చన్స్ 5.1, 5.2, 5.4 నోట్స్ ప్రిపేర్ చేసుకుని ప్రిపేర్ అయితే మనం కొంత ఎలాబరేట్ చేసుకుని ఎగ్జామ్లో రాయొచ్చు. నౌ ఐ వాంట్ టు షేర్ notes for some important questions. Unit 1 basics of gender. సో మనం డిస్కస్ చేసుకున్నాం బేసిక్స్ ఆఫ్ జెండర్లో కాన్సెప్ట్, మీనింగ్, స్కోప్ ఆఫ్ జెండర్ వెరీ ఇంపార్టెంట్ కదా. మీనింగ్, జెండర్ రిఫర్స్ టు ద కల్చరల్ సోషియల్లీ కన్స్ట్రక్టెడ్ డిఫరెన్సెస్ బిట్వీన్ టూ sexes. It refers to the way a society encourages and teaches the two sexes to behave in different ways through socialization. Gender explains the difference between men and women in social terms as men, and what a man can do as women, what a woman can do or cannot. మనకి సోషలైజేషన్ ద్వారా మన జెండర్ ఫామ్ అవడం జరుగుతుంది. జెండర్ ఎక్స్ప్లెయిన్స్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ మెన్ అండ్ ఉమెన్ ఇన్ సోషల్ టర్మ్స్. మెన్గా ఏం చేయవచ్చు, ఉమెన్గా ఏం చేయగలరు, ఏం చేయలేరు అనేది మనం త్రూ సొసైటీ ద్వారా నేర్చుకోవడం జరుగుతుంది. జెండర్ రిఫర్స్ టు ద సోషియల్లీ కన్స్ట్రక్టెడ్ రోల్స్, బిహేవియర్, యాక్టివిటీస్, అట్రిబ్యూట్స్ దట్ ఎ గివెన్ సొసైటీ కన్సిడర్స్ appropriate for men and women. What are the duties of men? As a man what we can do, as a woman what we can do అనేది నేర్చుకుంటాం అన్నమాట. స్కోప్ ఆఫ్ జెండర్కి వచ్చేసరికి జెండర్ ఈజ్ రిలేటెడ్ టు మెనీ డిసిప్లిన్స్ సచ్ యాజ్ లిటరరీ థియరీ, డ్రామా స్టడీస్, ఫిల్మ్ థియరీ, పర్ఫార్మెన్స్ థియరీ, contemporary art history, anthropology, sociology and psychology. Gender can be broken into 3 categories: gender identity, gender expression and biological sex. Gender as a social construct. Gender as a social construct. Gender is constructed through socialization process. An individual acquired gendered body, feminine or masculine. Understanding of gender in relation to society leads to a reflection on the existing power relations between men and women. Gender stereotypes. Gender stereotypes are simplistic generalization about the gender attributes, differences and roles of individual and or groups. Stereotypes can be positive or negative. The commonest female stereotypical role that is prevalent is of homemaker. జనరల్గా ఫీమేల్ ఎలా మనం ట్రీట్ చేస్తామంటే హోమ్ మేకర్గా ట్రీట్ చేస్తాం. కామనెస్ట్ మేల్ స్టీరియోటైప్ ఏంటి, రోల్ దట్ ఈస్ ప్రివలెంట్ ఈజ్ బ్రెడ్ ఎర్నర్, అంటే సంపాదించుకుని తీసుకురావడం, ప్రొవైడర్ అనమాట. యాజ్ ఎ మెన్గా మెన్ డ్యూటీ అది, హోమ్ మేకర్గా ఉమెన్ అనమాట. అలా మన మైండ్లో ఆల్రెడీ అదొక స్టీరియోటైప్ అనమాట. అది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, ఒక మూఢనమ్మకం అనేది అలా ఒక ట్రెడిషన్ ఫామ్ అయిపోయింది. Sometimes this stereotypical viewpoint is quite disturbing and can damage someone's personal and professional life. Next important question.
డిఫరెన్సెస్ బిట్వీన్ సెక్స్ అండ్ జెండర్ డిస్క్రిమినేషన్ అని మనం ఫస్ట్ యూనిట్ 1.2 క్వశ్చన్గా తీసుకున్నాం. సెక్స్ సింప్లీ రిఫర్స్ టు ద న్యాచురల్ బయలాజికల్ డిఫరెన్సెస్ బిట్వీన్ మెన్ అండ్ ఉమెన్. ఎగ్జాంపుల్, డిఫరెన్సెస్ ఇన్ ద ఆర్గన్స్ రిలేటెడ్ టు ద రీప్రొడక్షన్. డెఫినెట్లీ మనం ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలం ఈ టాపిక్ని. డిఫరెన్సెస్ ఇన్ ద ఆర్గన్స్, మనకు ఉన్న ఆర్గన్స్లో డిఫరెన్సెస్, తేడాలు ఉండటం రిలేటెడ్ టు ద రీప్రొడక్షన్. మనం ఈజీగా సెక్స్ అని మెన్ అండ్ ఉమెన్ని డిస్క్రైబ్ చేయొచ్చు. జెండర్ రిఫర్స్ కల్చరల్ సోషల్లీ కన్స్ట్రక్టెడ్ డిఫరెన్సెస్ బిట్వీన్ టూ సెక్సెస్. ఇట్ రిఫర్స్ టు ద వే సొసైటీ ఎంకరేజెస్ and it teaches the two sexes to behave in different ways through socialization. Through society ద్వారా మనం త్రూ సోషలైజేషన్ ద్వారా ఏం చేస్తుందంటే ఇట్ హెల్ప్స్ అస్, ఇట్ ఎంకరేజెస్ అండ్ టీచెస్ ద టూ సెక్సెస్ టు బిహేవ్ ఇన్ డిఫరెంట్ వేస్. ఆ ఫెమినైన్ క్యారెక్టరిస్టిక్స్ జనరల్గా ఎలా ఉంటాయి? సబ్మిసివ్గా. మాస్కులైన్ క్యారెక్టరిస్టిక్స్ డామినెంట్గా ఉంటాయి. సో అలా అనమాట. ఫెమినైన్ ఖచ్చితంగా డిపెండెంట్గా ఉంటూ ఉంటారు. జెంట్స్ అనేవాళ్ళు ఇండిపెండెంట్. ఫెమినైన్ క్యారెక్టరిస్టిక్ ఈజ్ ఎమోషనల్. మాస్కులైన్ క్యారెక్టరిస్టిక్ రేషనల్గా ఉంటుంది. టిమిడ్, కొంచెం పిరికిగా ఉంటారు. వీళ్ళు బ్రేవ్, ధైర్యంగా ఉంటారు. పాజిటివ్, యాక్టివ్. ప్యాసివ్, యాక్టివ్. సెన్సిటివ్, ఇన్సెన్సిటివ్. సో ఇలా మన క్యారెక్టరిస్టిక్స్ లక్షణాలను చూసుకున్నట్లయితే ఫెమినైన్ క్యారెక్టరిస్టిక్స్ ఇలా ఉంటూ ఉంటాయి, మాస్కులైన్ క్యారెక్టరిస్టిక్స్ ఇలా ఉంటూ ఉంటాయి. నెక్స్ట్, డిఫరెన్స్ బిట్వీన్ సెక్స్ అండ్ జెండర్లో sex is natural, gender is socially constructed. Next, sex is a universal term, gender is a variable, it changes under the influence of time, geographical, socio-cultural settings. Next, third one, sex categorizes male and female. Gender categorizes include masculine and feminine. Difficult to change. This is, it can be changed since gender identity is determined by the society. Fifth point, sex is imbibed identity, gender is acquired identity. ఈ క్వశ్చన్లోనే జెండర్ డిస్క్రిమినేషన్ గురించి మీనింగ్. జెండర్ డిస్క్రిమినేషన్ రిఫర్స్ టు ద ప్రాక్టీస్ ఆఫ్ గ్రాంటింగ్ ఆర్ డినయింగ్ రైట్స్ ఆర్ ప్రివిలేజెస్ టు ద పర్సన్ బేస్డ్ ఆన్ ద జెండర్. దిస్ ఈజ్ ఎ ఓల్డ్ సోషల్ ప్రాబ్లమ్ ఆఫ్ అవర్ కంట్రీ. There is a prejudice against women and they are deprived. So జనరల్గా ఉమెన్ని తక్కువ చూపుగా చూడడం అనేది జరుగుతూనే ఉంది. దే కెనాట్ బి ప్రివిలేజ్డ్. సిన్స్ ద బిగినింగ్ ఆఫ్ హ్యూమన్ సివిలైజేషన్ ఇన్ ఇండియా, ఉమెన్ హ్యావ్ బీన్ కన్సిడర్డ్ టు బి ద వీకర్. ఉమెన్ ఎప్పుడు కూడా వీకర్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీగా ట్రీట్ చేయడం జరుగుతూనే ఉంది. అండ్ నెవర్ గివెన్ ఛాన్స్ టు గ్రో అండ్ డెవలప్. సో గ్రో అండ్ డెవలప్ అవ్వడానికి ఛాన్స్ ఇవ్వట్లేదు. డిస్క్రిమినేషన్ ఇన్ ద ఎక్స్ట్రీమ్ ఫార్మ్ వాజ్ సీన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సతీప్రద, వేర్ ద వైఫ్ వాజ్ సపోజ్ టు బర్న్ హర్ సెల్ఫ్ ఇన్ ద ఫ్యూనరల్ పైర్ ఆఫ్ హర్ హస్బెండ్. హస్బెండ్ చనిపోగానే వైఫ్ కూడా సపోజ్ టు బర్న్ హర్ సెల్ఫ్, ఆమె కూడా అగ్నిలోకి దూకాలి అనే సతీప్రద అని మూఢనమ్మకాలు మనకి ఇప్పటి నుంచో ఉన్నాయి ఇండియాలో. ఈ డిస్క్రిమినేషన్ ఇన్ ఇట్స్ ఎక్స్ట్రీమ్ ఫామ్ వాజ్ సీన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సతీప్రద. డిస్క్రిమినేషన్ అనేది చాలా ఎక్స్ట్రీమ్ ఫామ్లో కూడా మన ఇండియాలో ఉండేది. వేర్ ద వైఫ్ వాజ్ సపోజ్ టు బర్న్ హర్ సెల్ఫ్ ఇన్ ద ఫ్యూనరల్ పైర్ ఆఫ్ హర్ హస్బెండ్. విడోస్ వర్ బాయ్కాటెడ్ అండ్ దేర్ ప్రెజెన్స్ వర్ కన్సిడర్డ్ ఇన్ఆస్పిషియస్. సో ఈ విడోస్ పర్టికులర్గా బాయ్కాట్ అవ్వడం మనం ఇప్పటికీ చూస్తూనే ఉన్నాము. వాళ్ళు ప్రెజెన్స్ కానీ, వాళ్ళు ఎదురు రావడం కానీ, వాళ్ళు దీవించడం కానీ అన్నిటినీ వాళ్ళకి దూరం చేయడం అనమాట. ఇవి ఎప్పటి నుంచో ఇండియాలో ఉంది. ఉమెన్ వర్ నాట్ అలౌడ్ టు స్టడీ ఆర్ వర్క్ లైక్ ద మేల్. దే షుడ్ స్టే ఇన్ దేర్ హౌసెస్. వాళ్ళు ఇంట్లోనే ఉండాలి, అమ్మాయిలు ఇంట్లోనే ఉండాలి ఆల్ ద డే లాంగ్ డూయింగ్ డొమెస్టిక్ చోర్స్. They does not enjoy any recreational activity and lived a miserable life. దయనీయమైన స్థితిలో వాళ్ళ జీవనాన్ని గడుపుతూనే ఉన్నారు. ఇప్పటికీ లేడీస్ ఇప్పుడు కూడా లోవర్ సెక్షన్, వీకర్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీగా ట్రీట్ చేయడం. దే ఆర్ నెవర్ గివెన్ ఛాన్స్ టు గ్రో అండ్ డెవలప్. ద మెయిన్ రీజన్ ఫర్ జెండర్ బయాస్ ఆర్ ఇల్లిటరసీ. సో చదువు లేకపోవడం ఇది మెయిన్ ఈ వ్యత్యాసం అన్నమాట. మెన్కి ఉమెన్కి గల వ్యత్యాసం ఇల్లిటరసీ వల్ల అండ్ సోషల్ బ్యాక్వర్డ్నెస్.
Next, reformers like Swami Vivekananda, Raja Ram Mohan Rai brought a lot of change in the society. సో ఈ వీళ్ళు స్వామి వివేకానంద, రాజా రామ్మోహన్ రాయ్, దే బ్రాట్ ఎ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ సొసైటీ. సో చాలా చేంజ్ తీసుకొచ్చారు. యాజ్ టైమ్ వెంట్ బై, ఇలా టైం గడిచే కొద్ది ఉమెన్ స్టార్టెడ్ రీచింగ్ అప్ ఆల్మోస్ట్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్. సో ఇప్పుడు ఎవ్రీ ఫీల్డ్ ఆక్యుపై చేశారు ఉమెన్. అండ్ స్టార్టెడ్ మేల్ ఫిల్లింగ్ జాబ్స్ లైక్ ఆర్మీ అండ్ అదర్ డిఫెన్స్ సర్వీసెస్. ఆర్మీలోను డిఫెన్స్ సర్వీసెస్లో కూడా ఉమెన్ వాళ్ళు ప్రజెంట్స్ మనకి కనిపిస్తుంది. సో లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ ద సొసైటీ. వీ హ్యావ్ బీన్ లుకింగ్ ఫీమేల్ రెజ్లర్స్ అండ్ బాక్సర్స్ రిప్రజెంటింగ్ అవర్ ఇండియా ఇన్ వరల్డ్ లెవెల్. ప్రపంచ స్థాయిలోనే మనం ఇప్పుడు చూస్తున్న ఉమెన్ రెజ్లర్స్ని, బాక్సర్స్ని కూడా దే ఆర్ రిప్రజెంటింగ్ అవర్ ఇండియా ఇన్ ద వరల్డ్ లెవెల్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ 1.3 కూడా ఉంది. నేను 1.4 ప్రిపేర్ చేశాను. నీడ్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఉమెన్ ఎడ్యుకేషన్. Women education is very important for the proper social economic growth of our country. Women constitute 48% of total population. Total populationలో women 48% ఉన్నారు. In urban areas, women literacy is 79.11%. Male literacy is 88.76%. Rural areasలో women literacy is 57.93%. Male literacy is 77.15%. Educated women are capable of bringing socio-economic changes. ఉమెన్ చదువుకున్నట్టయితే మనకి సొసైటీలో లాట్ ఆఫ్ చేంజెస్ తీసుకురావచ్చు. సోషియో అండ్ ఎకనామిక్ చేంజెస్, దే ఆర్ క్యాపబుల్ ఆఫ్ బ్రింగింగ్ సోషియో అండ్ ఎకనామిక్ చేంజెస్. ప్రైమరీ ఎడ్యుకేషన్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఈజ్ అ ఫండమెంటల్ రైట్. నీడ్ ఆఫ్ ఉమెన్ ఎడ్యుకేషన్ ఏంటి? వీ షుడ్ లిటరేట్ ఎ ఉమెన్ ఫర్ ద ఫాలోయింగ్ రీజన్స్. ఎందుకు ఉమెన్ని మనం చదివించాలి అంటే, in order to reduce infant mortality, in reduce maternal mortality, improve socio-economic growth, reduce child marriage, decrease malnutrition, reduce domestic and sexual violence. ఇవన్నీ మనం రెడ్యూస్ చేయగలుగుతాం అనమాట. ఇన్ఫాంట్ మార్టాలిటీ, శిశువులు చిన్నప్పుడే చనిపోవడం, మ్యాటర్నల్ మార్టాలిటీ, డెలివరీ టైంలో మదర్ చనిపోవడం, తర్వాత సోషియో ఎకనామిక్ గ్రోత్ని ఇంప్రూవ్ చేయడం, రెడ్యూస్ చైల్డ్ మ్యారేజెస్ని తగ్గించవచ్చు, మాల్ న్యూట్రిషన్ డిక్రీజ్ చేయొచ్చు, రెడ్యూస్ డొమెస్టిక్ అండ్ సెక్చువల్ వైలెన్స్ని తగ్గించవచ్చు. సో ఇంపార్టెన్స్ ఆఫ్ ఉమెన్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ ప్రాస్పెరిటీ, ఎకనామిక్ ఎంపవర్మెంట్, ఇంప్రూవ్డ్ లైఫ్, ఇంప్రూవ్డ్ హెల్త్, డిగ్నిటీ అండ్ ఆనర్, జస్టిస్, choice to choose a profession of her choice, alleviate poverty. Benefits of women education. Educated women are able to change their future. చదువుకున్న వాళ్ళైతే వాళ్ళ యొక్క ఫ్యూచర్ని మార్చుకోగలుగుతారు. ద ఎర్న్ అండ్ కాంట్రిబ్యూట్ టు ఫ్యామిలీ ఎక్స్పెండిచర్. ఫ్యామిలీ ఖర్చులకు వాళ్ళు కొంత కాంట్రిబ్యూట్ చేయగలుగుతారు. ఎడ్యుకేటెడ్ ఉమెన్ ఆర్ మోర్ కాన్షియస్ అబౌట్ ప్యూబర్టీ, ప్రెగ్నెన్సీ, మ్యాటర్నిటీ కేర్ ఎక్సెట్రా. ఎడ్యుకేటెడ్ ఉమెన్ హ్యావ్ గ్రేట్ కాన్ఫిడెన్స్ అండ్ దే టేక్ రైట్ డెసిషన్స్. వాళ్ళకి ఎడ్యుకేటెడ్ ఉమెన్కి గ్రేట్ కాన్ఫిడెన్స్ ఉండడం, టేకింగ్ రైట్ డెసిషన్ ఇన్ రైట్ టైం, దే హెల్ప్ ఇన్ నేషన్ బిల్డింగ్. సో దీస్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఉమెన్ ఎడ్యుకేషన్. యూనిట్ 3లో కూడా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. హిస్టారికల్ పర్స్పెక్టివ్స్ అండ్ చేంజింగ్ స్టేటస్ ఆఫ్ ఉమెన్, 3rd చాప్టర్లో. ఎపిక్ అండ్ వేదిక్ ఏజ్ ఎనీ 3 అడగచ్చు అని చెప్పేసి అన్నాను కదా. కైకేయి, లైక్ దట్ మెయిన్ పాయింట్స్. షీ ఈజ్ ద 3rd queen of Dasratha, king of Ayodhya, daughter of Ashwapati, mother of Bharata, and she is known to be very beautiful, and she is also believed to be brave and skilled warrior. చాలా స్కిల్డ్ యుద్ధం కూడా చేయగలరు ఆవిడ. చాలా అందంగా ఉంటారని, చాలా ధైర్యంగా ఉంటారని. తర్వాత అకార్డింగ్ టు హిందూ మైథాలజీ, వన్స్ ఇన్ ఎ వార్ కైకేయి హెల్ప్డ్ దశరథ బై సేవింగ్ హిజ్ లైఫ్. ఒకప్పుడు దశరథ మహారాజును ఆవిడ సేవ్ చేస్తారు. దిస్ బ్రేవ్ యాక్ట్ ఇంప్రెస్డ్ దశరథ వెరీ మచ్ అండ్ ఆస్క్డ్ హర్ టు విష్ ఫర్ 2 boons. ఏవైనా తన 2 కోరికలు కోరుకోమని దశరథుడు ఆ టైంలో ఆవిడని అడుగుతారు. As she was the youngest of all the queens, the king Dasratha, she felt insecure and wanted to raise her status. She was the youngest of all the 3 queens. So అందరికన్నా ఈవిడ చిన్న ఆవిడ కింగ్ దశరథకి. She felt insecure
అండ్ వాంటెడ్ టు రేజ్ హర్ స్టాటస్. సో ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యి ఆవిడ తన యొక్క స్టాటస్ని పెంచుకోదలుచుకుంటారు. కానప్పుడు దశరథ మహారాజుని ఆవిడ సేవ్ చేసినప్పుడు ఆయన 2 boons ఈవెన్ 2 వరాలు కోరుకోమని అడిగితే అప్పుడు కోరుకోరనమాట. తను ఎప్పుడైనా ఇష్టం వచ్చినప్పుడు అడుగుతానని చెప్పేసి ఆ రోజు అలా ఆ 2 boonsని ఆవిడ అడగకుండా తర్వాత వీళ్ళిద్దరు మ్యారేజ్ అయిపోయి కొన్నేళ్ళు అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ రేస్ చేస్తారనమాట. బై ద టైమ్ దశరథ డిసైడెడ్ టు మేక్ హిజ్ ఎల్డెస్ట్ సన్ రామ ద కింగ్ ఆఫ్ అయోధ్య అండ్ దట్ మూమెంట్ కైకేయి ఆస్క్డ్ దశరథ ఫర్ ద 2 boons. ఇప్పుడు ఈ క్షణాల్లో అడుగుతుందనమాట, కింగ్ రాముడు కాదు భరతుడిని చేయమని. ఫస్ట్ వన్ వాజ్ టు మేక్ భరత ద కింగ్ ఆఫ్, మొదటి కోరిక ఏంటంటే ఆవిడది కింగ్ ఆఫ్ అయోధ్యగా భరతుడిని. సెకండ్ వన్ వాజ్ టు సెండ్ రామ టు ఎక్సైల్, అంటే అడవికి పంపించేయమని, వనవాసానికి. సెకండ్ ఏంటంటే రాముడు ఇక్కడ ఉండకూడదు, అడవికి పంపించేయాలని రెండో కోరికగా ఆవిడ అడుగుతారనమాట. దశరథ కెప్ట్ హిస్ ప్రామిస్ అండ్ ఫుల్ఫిల్డ్ బోత్ ద విషెస్. ఆవిడ అడిగిన 2 విషెస్ని నెరవేరుస్తారు. డ్యూ టు ద సెపరేషన్ ఆఫ్ రామ హీ వాజ్ డీప్లీ హర్ట్. భరతుడు చాలా హర్ట్ అవుతాడు. అండ్ దశరథ్ మహారాజు చాలా హర్ట్ అయ్యి అండ్ డైడ్ ఆఫ్ బ్రోకెన్ హార్ట్. సో అతను ఆఖరికి చనిపోతాడు అనమాట దశరథ్ మహారాజు. భరత లవ్డ్ హిస్ బ్రదర్ అండ్ వెరీ యాంగ్రీ అట్ హిస్ మదర్. సో సేమ్ భరతుడు కూడా చాలా హర్ట్ అవుతాడు, తన తల్లి మీద కూడా ఎంతో కోపంతో ఉంటాడు. అండ్ డిసైడెడ్ నాట్ టు కాల్ హర్ మదర్ అగెయిన్. మళ్ళీ ఆవిడని మదర్ అని పిలవడానికి ఇష్టపడలేదు. కైకేయి సూన్ రియలైజ్డ్ హర్ సిన్ అండ్ రిపెంటెడ్ వాట్ షీ హ్యాస్ డన్. సో పశ్చాత్తాపడుతుంది తను చేసిన అన్నిటి ఈ పాపానికి, తను చేసిన ఈ పాపాన్ని రియలైజ్ అయ్యి ఆ తర్వాత పశ్చాత్తాపడుతుందనమాట. ఇలా మెయిన్ పాయింట్స్ అన్ని కైకేయి గురించి ఇంకా ఫ్రేమ్ చేసుకోవాలి. సత్యభామ గురించి, షీ వాజ్ ద ఓన్లీ చైల్డ్ ఆఫ్ యాదవ చీఫ్ సత్రాజిత్కి ఆమె ఒకే ఒక కూతురు. సెకండ్ వైఫ్ ఆఫ్ శ్రీకృష్ణ. సత్యభామ వాజ్ ద వైఫ్ ఆఫ్ శ్రీకృష్ణ అండ్ షీ వాజ్ ద అవతార్ ఆఫ్ భూదేవి. అండ్ షీ వాజ్ వెల్ నోన్ ఫర్ హర్ స్ట్రాంగ్ విల్ అండ్ తంత్రమ్స్. ఈమె కూడా చాలా యుద్ధంలో బాగా ప్రావీణ్యం కలవారు. స్టోరీ ఆఫ్ సత్యభామ అండ్ నరకాసుర. నరకాసుర వాజ్ ద డెమోన్ కింగ్ రాక్షస రాజు హూ వాజ్ బ్లెస్డ్ విత్ ద పవర్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ. అతను చావు మరణం లేదు అని బూన్ కలిగి ఉన్నవాడు అనమాట, వరం కలిగి ఉన్నవాడు. అండ్ వుడ్ డై ఓన్లీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ హిజ్ మదర్. తన తల్లి చేతుల్లోనే తనకు మరణం ఉండేటట్టుగా ఉంటుందన్నమాట. తన వరం పొందుతాడు. హీ యూస్ టు ట్రబుల్ దేవాస్ అండ్ ఉమెన్ని దేవతల్ని చాలా ట్రబుల్ చేస్తున్నాడు. నరకాసుర డిఫీటెడ్ కింగ్ ఆఫ్ గాడ్స్ ఇంద్ర అండ్ స్నాచ్ 16,000 ఉమెన్ అండ్ ఇంప్రెజెంట్ దెమ్ ఇన్ హిస్ ప్యాలెస్. ఇంద్రుడిని ఓడించి అతని దగ్గర ఉన్న 16,000 మందిని జైల్లో పెట్టి తన ప్యాలెస్లో ఉన్న జైల్లో బంధిస్తాడనమాట. He once stolen earrings of Aditi, heavenly mother goddess, and seized some of her territory. సో అదితి యొక్క ఇయర్ రింగ్స్ని హెవెన్లీ మదర్, ఆవిడ స్వర్గానికి తల్లిలాగా ట్రీట్ చేస్తారు. సో ఆవిడ యొక్క ఇయర్ రింగ్స్ని కూడా స్టోలెన్ అంటే దొంగతనం చేయడం అనమాట. ఆమె యొక్క సమ్ టెరిటరీని కూడా అతను సీజ్ చేసేస్తాడు. సత్యభామ వాజ్ బిలీవ్ టు బీ ద ఇన్కార్నేషన్ ఆఫ్ భూదేవి. అంటే సత్యభామ భూదేవి అవతారం కాబట్టి. అండ్ భూదేవి వాజ్ ద నరకాసుర మదర్, నరకాసుని తల్లి. సత్యభామ డిస్కస్డ్ దిస్ ప్రాబ్లమ్ విత్ లార్డ్ కృష్ణ అండ్ టుక్ పర్మిషన్ టు డిక్లేర్ వార్ అగేన్స్ట్ నరకాసుర. నరకాసురుడితో యుద్ధం చేయడాన్ని ఆమె కృష్ణుని ఒప్పిస్తుందన్నమాట. ఈ ప్రాబ్లం అంతా కృష్ణుడితో డిస్కస్ చేసి. డ్యూరింగ్ ద వార్ నరకాసుర హర్ట్ కృష్ణ. నరకాసురుడు కృష్ణుని గాయపరిచినప్పుడు యుద్ధంలో. అండ్ కృష్ణ ఫెయింటెడ్, కళ్ళు తిరిగి పడిపోతాడు. యాజ్ పర్ ద ప్రిడిస్టిన్ డివైన్ ప్లాన్, అకార్డింగ్ టు ద డివైన్ ప్లాన్, దేవుని ప్లాన్ ప్రకారం. సత్యభామ గాట్ ఫ్యూరియస్ అండ్ డబుల్డ్ హర్ స్ట్రెంగ్త్ అండ్ అటాక్డ్ డెమోన్ కింగ్ నరకాసుర. నరకాసురుని వధిస్తుంది. బిహైండ్ హిస్ డెత్ he requested a boon from his mother Satyabhama that everyone should celebrate his death with colorful lights. సో చనిపోయే ముందు అతను ఒక వరాన్ని కోరుకుంటాడు. తన యొక్క తను చనిపోయిన రోజు అందరూ కలర్ఫుల్ లైట్స్తో సెలబ్రేట్ చేసుకోవాలని. అకార్డింగ్
దట్ డే వాజ్ ద ఫస్ట్ డే ఆఫ్ దివాలి దట్ ఈజ్ నరక చతుర్థి. అందుకని మనం దివాళీని 5 డేస్గా సెలబ్రేట్ చేసుకున్నప్పుడు ఫస్ట్ డేని నరక చతుర్థిగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఆఫ్టర్ హర్ విక్టరీ సత్యభామ ఫ్రీడ్ ఆల్ 16,000 ప్రిజనర్స్. ఈ యుద్ధాన్ని గెలిచిన తర్వాత 16,000 మందిని ప్రిజనర్స్ని ఆవిడ విడిపిస్తుంది. అండ్ లార్డ్ శ్రీకృష్ణ మ్యారీడ్ దెమ్ ఫర్ ద రీజన్ ఆఫ్ ప్యూరిటీ. సో వాళ్ళందరినీ కృష్ణుడు మ్యారేజ్ చేసుకుంటాడనమాట. అలాగే మిడివల్ ఏజ్లో రాణి లక్ష్మీబాయి మణికర్ణిక అనదర్ నేమ్ ఆఫ్ హర్. షీ ఈజ్ ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ, ఫ్రీడమ్ వారియర్. Born on 19th November 1828 at Pune and died on 17th June 1858 Gwalior. ఈవిడి పూనాలో జన్మించారు, గ్వాలియర్లో చనిపోయారు. 1828లో జన్మించారు. ఓన్లీ 30 years. స్పౌస్ ఏమో హస్బెండ్ గంగాధర్రావు, చిల్డ్రన్ ఏమో దామోదర్రావు. హర్ ఫాదర్ మరోపన్ తంబి వాజ్ ద కోర్ట్ అడ్వైజర్. ఫాదర్ కోర్ట్ అడ్వైజర్. మదర్ భగీరథి వాజ్ ద స్కాలర్లీ ఉమెన్. At a very early age, she lost her mother. Her father raised her in the unconventional way and supported her to learn to ride elephants. సో చాలా చిన్న వయసులోనే ఆవిడ మదర్ని కోల్పోతే ఫాదర్ ఆవిడని చాలా డిఫరెంట్ వేలో ఆవిడని పెంచుతారు, సపోర్ట్ చేస్తారు టు లెర్న్ టు రైడ్ ఎలిఫెంట్స్ అండ్ హార్సెస్ అండ్ ఆల్సో టు యూజ్ వెపన్స్ ఎఫెక్టివ్లీ. యుద్ధం చేసే విధంగా ఆవిడని సన్నద్ధం చేస్తారనమాట. ఎలిఫెంట్స్ని, హార్సెస్ని కూడా రైడ్ చేయడం నేర్పిస్తారు. She grew up with Nana Sahib and Tatya Tope, who were active participants in the first revolt of independence. వాళ్ళతో కలిసి ఆవిడ పెరిగింది. నానా సాహెబ్ అండ్ తాత్యా తోపి, they are the active participants in the first revolt of independence. Next, in 1842, Rani Lakshmibai got married to Raja Gangadhar Rao, who was the Maharaja of Jhansi. మహారాజా ఆఫ్ ఝాన్సీ అయిన గంగాధర్ రావుని మ్యారేజ్ చేసుకుంటుంది 1842. In 1851 she gave birth to a son, but unfortunately he died in his 4th month. 1851లో ఒక బాబుకి జన్మనిచ్చిన 4th monthలో అతను చనిపోతాడు. ఆఫ్టర్ దిస్ ట్రాజిక్ ఇన్సిడెంట్ దెర్ వాజ్ దత్తత చేసుకుంటారు దామోదర్ రావు యాజ్ హిస్ సన్. సో దామోదర్ రావుని అడాప్ట్ చేసుకుంటారు. రాజా గంగాధర్ రావు వాజ్ డైడ్ ఆన్ November 21st, 1853. Due to ill health. She was just 25 years old. She did not lose her courage and took up her responsibility. చాలా చిన్న ఏజ్లోనే గంగాధర్ రావు చనిపోవడం బికాస్ ఆఫ్ ఇల్ హెల్త్, ఆరోగ్యం సరిగా లేక. దెన్ అయినా కూడా షీ డిడ్ నాట్ లూజ్ హర్ కరేజ్, ధైర్యాన్ని కోల్పోలేదు. అండ్ టుక్ అప్ హర్ రెస్పాన్సిబిలిటీ, ఆమె ఇంకా బాధ్యతలన్నీ తీసుకుంటుంది. లార్డ్ డల్హౌసీ వాజ్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎట్ దట్ టైమ్. ఆ రోజుల్లో బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీ ఏం చేస్తారంటే హూ ట్రై టు టేక్ ద అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ మిస్ఫార్చ్యూన్ ఆఫ్ ఝాన్సీ టు ఎక్స్పాండ్ బ్రిటిష్ ఎంపైర్. సో దీన్ని బ్రిటిష్ ఎంపైర్ ఈ ఝాన్సీని ఆక్యుపై చేయాలని చెప్పేసి ఇది ఒక అడ్వాంటేజ్గా తీసుకుంటాడు. ద బ్రిటిష్ రూలర్స్ డిడ్ నాట్ యాక్సెప్ట్ లిటిల్ దామోదర వాజ్ ద లీగల్ హైర్ ఆఫ్ ఝాన్సీ. సో ఝాన్సీ రాజ్యానికి వారసుడుగా దామోదరరావు అనే చిన్న బాబు ఉండటానికి వాళ్ళు ఇష్టపడరు, డిడ్ నాట్ యాక్సెప్ట్ చేయరు. ఇన్ March 1854, Rani of Jhansi was granted annual pension of 60,000 and ordered to leave Jhansi fort. సో 60,000 రూపీస్ ఇచ్చి మేము ఇది స్వాధీనపరచాలి మాకు ఈ ఝాన్సీ ఫోర్ట్ని అని ఒక లెటర్ పంపిస్తారనమాట. షీ వాజ్ వెరీ ఫర్మ్ ఆన్ ద డెసిషన్ నాట్ టు గివ్ అప్ ద డొమినియన్ ఆఫ్ ఝాన్సీ టు ద బ్రిటిష్. ఎట్టి పరిస్థితుల్లో ఈ బ్రిటిష్ సామ్రాజ్యానికి ఝాన్సీని ఇవ్వకూడదని స్ట్రాంగ్గా స్టబర్న్గా ఆవిడ డెసిషన్ తీసుకుంటుంది. షీ అసెంబుల్డ్ 14,000 రెబెల్స్ అండ్ ఆర్గనైజ్డ్ అన్ ఆర్మీ ఫర్ ద డిఫెన్స్ ఆఫ్ ద సిటీ. సో 14,000 మంది రెబెల్స్ని ఆవిడ అసెంబుల్ చేసి ఆర్గనైజ్ చేస్తారు ఆర్మీగా. ఇన్ March 1858 వెన్ బ్రిటిష్ అటాక్డ్ ఝాన్సీ, సో ఝాన్సీని బ్రిటిష్ అటాక్ చేసినప్పుడు ఝాన్సీ రాజ్యాన్ని రాణి లక్ష్మీబాయిస్ ఆర్మీ డిసైడెడ్ టు ఫైట్ అండ్ వార్ కంటిన్యూడ్ ఫర్ అబౌట్ 2 weeks. అలా యుద్ధాన్ని కంటిన్యూ చేస్తారు. రాణి లక్ష్మీబాయి టైడ్ హర్ సన్ దామోదర్ రావు టు హర్ బ్యాక్, వెనకే తన కొడుకుని దామోదర్ రావు అనే భుజానికి కట్టుకుని అండ్ ఫాట్ బ్రేవ్లీ యూజింగ్ 2 swords, 2 కత్తులతో ఇన్ బోత్ ద హ్యాండ్స్తో వాళ్ళు చాలా ధైర్యంగా బ్రిటిష్తో పోరాడతారు. ఆన్ ద అన్ఫార్చునేట్ డే ఆఫ్ 17th June of 1858, the great warrior martyred her life for India's freedom.
సో ఆ రకంగా ఆవిడ ప్రాణత్యాగాన్ని చేయాల్సి వస్తుంది ఆన్ ద పర్టికులర్ డే, అన్ఫార్చునేట్ డే, దట్ ఈస్ 17th June of 1858. సో రాణి లక్ష్మీబాయి గురించి అడిగినప్పుడు ఈ రకంగా మనం ఈ మ్యాటర్ని ప్రిపేర్ చేసుకున్నాను. నెక్స్ట్ రాణి చెన్నమ్మ బర్త్ ఇయర్ October 23rd 1778, February 21st 1829 ఏమో డెత్ డేట్ అనమాట. షీ ఈస్ ద క్వీన్ ఆఫ్ కిత్తూర్ ఇన్ కర్ణాటక, సౌత్ ఇండియా. ఇన్ హర్ యూత్ షీ రిసీవ్డ్ ట్రైనింగ్ ఇన్ హార్స్ రైడింగ్, సోర్డ్ ఫైటింగ్ అండ్ ఆర్చరీ. చిన్నప్పుడే ఆవిడ ఈ హార్స్ రైడింగ్, సోర్డ్ ఫైటింగ్, కత్తితో యుద్ధం చేయడం అని నేర్చుకున్నారు. షీ మ్యారీడ్ రాజా మల్లసర్జీ ఆఫ్ దేశాయ్ ఫ్యామిలీ అండ్ హ్యాడ్ వన్ సన్. వీళ్ళకు కూడా ఒక బాబు జన్మిస్తాడు. ఆఫ్టర్ హర్ సన్స్ డెత్ ఇన్ 1824 షీ అడాప్టెడ్. సో ఆ బాబు చనిపోయిన తర్వాత షీ అడాప్టెడ్ శివలింగప్ప అనే అతన్ని దత్తత తీసుకుని అండ్ మేడ్ హిమ్ హెయిర్ టు ద థ్రోన్. సో తన యొక్క సింహాసనానికి రాజును చేస్తుంది శివలింగప్ప అని. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ డిడ్ నాట్ యాక్సెప్ట్ దిస్ and ordered Sivalingappa expulsion using the policy of paramountcy and complete authority. సో ఈ విషయంలో కూడా సేమ్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు కూడా డిడ్ నాట్ యాక్సెప్ట్ దిస్. ఆ చిన్నపిల్లవాడు లీగల్ హైయర్గా ఉండడాన్ని ఇష్టపడరు అండ్ శివలింగప్ప ఎక్స్పల్షన్ ఖచ్చితంగా అతన్ని దింపేయాలి. యూజింగ్ వీళ్ళు పారామౌంటసీ పాలసీని యూజ్ చేసి, కంప్లీట్ అథారిటీని యూజ్ చేసి వాళ్ళు ఇతన్ని ఎలా అయినా సరే దించాలని వాళ్ళు ముందుకు వస్తారు. చెన్నమ్మ డిఫైడ్ ద ఆర్డర్, సెంట్ లెటర్ టు ద గవర్నర్ ఆఫ్ ముంబై బట్ ఇట్ వాజ్ నాట్ కన్సిడర్డ్. సో ఆవిడ లెటర్ రాస్తుంది ముంబై గవర్నర్కి, అయినా అది కన్సిడర్ చేయలేదు. బ్రిటిష్ ట్రై టు కన్ఫిస్కేట్ ద ట్రెజర్ ఆఫ్ అండ్ జ్యువెల్స్ ఆఫ్ కిత్తూర్. ఎలా అయినా సరే ఈ కిత్తూర్ రాజ్యానికి సంపద, జ్యువెల్స్, ట్రెజర్ అన్నీ వాళ్ళు తీసేసుకోవాలి, స్వాధీనపరచుకోవాలి. అండ్ అటాక్డ్ విత్ ఎ ఫోర్స్ ఆఫ్ 200 men and 4 guns అటాక్ చేస్తారు కిత్తూరు రాజ్యాన్ని. సో రాణి ఫాట్ విత్ గ్రేస్ అండ్ గేవ్ ఇట్ బ్యాక్ టు దెమ్. 2 British people వాజ్ క్యాప్చర్డ్. రాణి చెన్నమ్మ రిలీజ్డ్ దెమ్ విత్ అన్ అండర్స్టాండింగ్. ఇద్దరు బ్రిటిష్ పీపుల్ని ఆవిడ క్యాప్చర్ చేస్తుంది. రాణి చెన్నమ్మ ఒక కండిషన్తో వాళ్ళిద్దరిని విడిపించాలని చెప్పేసి ఇద్దరు బ్రిటిష్ పీపుల్ని ఆవిడ క్యాప్చర్ చేసి తర్వాత వాళ్ళని రిలీజ్ చేసేస్తుంది అనమాట. రాణి చెన్నమ్మ రిలీజ్డ్ దెమ్ విత్ అన్ అండర్స్టాండింగ్ విత్ చాప్లిన్ దట్ ద వార్ వుడ్ బి టర్మినేటెడ్. యుద్ధాన్ని కనుక ఆపినట్టయితే నేను వాళ్ళిద్దరిని వదిలేస్తానని చెప్పి కండిషన్తో వాళ్ళిద్దరిని వదిలేస్తుంది. కానీ యుద్ధం ఆగదు. చాప్లిన్ కంటిన్యూడ్ ద వార్ విత్ మోర్ ఫోర్స్. తన మాటను నిలబెట్టుకోడు చాప్లిన్. సో ఇంకా ఫోర్స్తో ఈ రాజ్యం మీద దండెత్తుతారు. రాణి క్యాప్చర్డ్ అండ్ ఇంప్రిజన్డ్ బై దెమ్ అట్ బాగల్కోట్ ఫోర్ట్. దేర్ షీ డైడ్. సో అక్కడ ఆవిడ చనిపోతుంది. బెయిల్ హొంగల్ ఫోర్ట్లో ఆవిడ బంధించబడటం, ఇంప్రిజన్ అవ్వడం, అక్కడ చనిపోవడం జరుగుతుంది. షీ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ టు ఫైట్ అగైనెస్ట్ బ్రిటిష్ గవర్నెన్స్ అండ్ కప్పా ట్యాక్స్. సో దీనికి వ్యతిరేకంగా ఆవిడ ఫైట్ చేయడం, కప్పా ట్యాక్స్కి షీ వాజ్ ద ఫస్ట్ ఉమెన్. సో అప్పటి నుండి హర్ లెగసీ అండ్ ఫస్ట్ విక్టరీ ఆర్ స్టిల్ కొమోమరేటెడ్ ఇన్ కిత్తూర్ డ్యూరింగ్ కిత్తూర్ ఉత్సవ ఆఫ్ ఎవ్రీ ఇయర్ ఫ్రమ్ October 22nd to October 24th. ఈ రోజు కూడా ఆవిడ యొక్క విజయాన్ని కిత్తూరు ఉత్సవంగా జరుపుకుంటూ ఉంటారు. ఎవ్రీ ఇయర్ October 22nd నుంచి October 24th వరకు. ఆవిడ బర్త్డే October 23rd. సో ముందు రోజు తర్వాత రోజు కూడా ఆవిడ కిత్తూరు ఉత్సవంలో ఆ యొక్క వారసత్వాన్ని, ఆ యొక్క విక్టరీని జరుపుకుంటూ ఉంటారు. స్టిల్ ఇన్ కర్ణాటక. ఆన్ 11th September 2007 స్టాట్యూ ఆఫ్ రాణి చెన్నమ్మ వాజ్ అన్వేల్డ్ ఎట్ ద ఇండియన్ పార్లమెంట్ బై ప్రతిభా పాటిల్, ద ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఆవిడ యొక్క విగ్రహాన్ని అన్వేల్ చేశారు ఇండియన్ పార్లమెంట్లో ఇన్ 2007 11th September. హర్ స్టాట్యూస్ ఆర్ ఆల్సో ఇన్స్టాల్డ్ ఇన్ కిత్తూర్ అండ్ బెంగళూరు ఆల్సో. సో బెంగళూరులోను కిత్తూరులోనూ కూడా ఆమె యొక్క స్టాట్యూస్ని, విగ్రహాన్ని ఇన్స్టాల్ చేశారు. సో ఇలా రాణి చెన్నమ్మ గురించి 2 people మనము ఎపిక్ ఏజ్లో కైకేయి సత్యభామ గురించి నోట్స్ ప్రిపేర్ చేశాను. గార్గి, మైత్రేయి అండ్ లోపాముద్ర ఒకసారి టెక్స్ట్ బుక్లో ఉన్నది మీరు ప్రిపేర్ అయితే 5 ఎపిక్ అండ్ వేదిక్ ఏజ్లో 5 members కవర్ అవుతుంది. నెక్స్ట్ మిడివల్ ఏజ్లో రాణి లక్ష్మీబాయి గురించి, రాణి చెన్నమ్మ గురించి ప్రిపేర్ చేశాను.
ఇంకా రాణి రుద్రమాదేవి గురించి కూడా ప్రిపేర్ అవ్వాలి. సో ఈ ముగ్గురు మిడివల్ ఏజ్కి సంబంధించిన వాళ్ళు. బ్రిటిష్ ఏజ్లో క్వీన్ ఎలిజబెత్, క్వీన్ విక్టోరియా అండ్ నూర్ జహాన్ ఉన్నారు. సో నేను ఇక్కడ క్వీన్ ఎలిజబెత్ గురించి ప్రిపేర్ చేశాను. ఇంకా విక్టోరియా అండ్ నూర్ జహాన్ గురించి యూ హ్యావ్ టు గో త్రూ ఇన్ ద టెక్స్ట్ బుక్. బ్రిటిష్ ఏజ్, షీ ఈస్ ద క్వీన్ ఆఫ్ బ్రిటిష్. Elizabeth was born on 21st April 1926, died on 8th September 2022. She was the queen of UK and other CWC until her death. చనిపోయేంత వరకు ఆవిడ యూకే క్వీన్గానే ఉన్నారు. అండ్ షీ వాజ్ ద క్వీన్ ఆఫ్ 32 సావరెన్ స్టేట్స్ డ్యూరింగ్ హర్ లైఫ్ టైమ్. మొత్తం అతను ఆమె లైఫ్ టైంలో 32 సావరెన్ స్టేట్స్కి ఆవిడ క్వీన్గానే ఉన్నారు. With the outbreak of World War II, Elizabeth and her sister Margaret stayed out of London. సో లండన్కి బయట వాళ్ళు నివసించారు World War IIలో. వాళ్ళిద్దరు కూడా ఎలిజబెత్ అండ్ హర్ సిస్టర్ మార్గరెట్. షీ మేడ్ హర్ ఫస్ట్ ఫేమస్ రేడియో బ్రాడ్కాస్ట్ టు అడ్రస్ ద బాయ్స్ అండ్ గర్ల్స్ ఆఫ్ లండన్ హూ హ్యావ్ బీన్ evacuated ఫ్రమ్ దేర్ హోమ్స్ అండ్ ఫ్యామిలీస్. షీ వాజ్ 14 years old. సో రేడియో బ్రాడ్కాస్ట్ ద్వారా బాయ్స్ అండ్ గర్ల్స్ ఆఫ్ లండన్ ఆవిడ మెసేజ్ ఇవ్వడం జరిగింది. హూ హ్యావ్ ఎవాక్యుయేటెడ్ ఫ్రమ్ దేర్ హోమ్స్ అండ్ ఫ్యామిలీస్. ఆ వరల్డ్ వార్ జరిగినప్పుడు షీ వాజ్ ఓన్లీ 14 years. అక్కడి నుంచి ఆవిడ చాలా ఫేమస్ అయ్యారు. షీ సూన్ స్టార్టెడ్ టేకింగ్ ఆన్ హర్ పబ్లిక్ డ్యూటీస్. సో ఇంకా అప్పటి నుంచి చాలా ఫేమస్ అయ్యి వాళ్ళకి అండగా నిలబడ్డారు. షీ మేడ్ హర్ ఫస్ట్ పబ్లిక్ అపియరెన్స్ ఇన్స్పెక్టింగ్ ద ట్రూప్స్ ఇన్ 1942. In 1945, Elizabeth joined Auxiliary Territorial Service to help in war effort. సో ఇక ఆక్సిలరీ టెరిటోరియల్ సర్వీస్లో జాయిన్ అయ్యారు టు హెల్ప్ ఇన్ వార్ ఎఫర్ట్. నెక్స్ట్ షీ వాజ్ ద ట్రైన్డ్ ఎక్స్పర్ట్ డ్రైవర్ అండ్ మెకానిక్ కూడా. షీ వాజ్ ఎ ట్రైన్డ్ ఎక్స్పర్ట్ డ్రైవర్ అండ్ మెకానిక్ ఆల్సో. And when Elizabeth became queen, post-war Britain still had a substantial empire, dominions and dependencies. సో ఇంకా ఆవిడ క్వీన్ ఎలిజబెత్ అయిన తర్వాత కూడా బికేమ్ క్వీన్. పోస్ట్ వార్ బ్రిటన్ స్టిల్ హ్యాడ్ ఏ సబ్స్టాన్షియల్ ఎంపైర్, డొమినియన్స్ అండ్ డిపెండెన్సీస్. సో ఈ రకంగా క్వీన్ ఎలిజబెత్ గురించి సమ్ మ్యాటర్. However, during 1950s and 1960s, many of the possessions achieved independence. కొన్ని డొమినియన్స్కి ఇండిపెండెన్స్ వచ్చింది 1950s and 60sలో. అండ్ ద బ్రిటిష్ ఎంపైర్ ఇవాల్వ్డ్ ఇన్ టు ద కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్. Elizabeth too has thus made visit to other countries as head of the Commonwealth and representative of Britain, including a groundbreaking trip to Germany in 1965. She became the first British monarch to tour there in more than 5 decades. Queen Elizabeth had seen the monarchy come under attack during her lifetime. In June 1981, Elizabeth herself had a dangerous encounter. In June 81, Elizabeth herself had a dangerous encounter. She was riding in the trooping the color, a special military parade to celebrate her official birthday జరుగుతుండగా when a man in the crowd, ఆ గుంపులో ఒక అతను pointed a gun at her birthday celebrations జరుగుతున్నప్పుడు he fired, but fortunately the gun was loaded with blanks. ఆల్రెడీ అతను ఫైర్ చేశాడు కానీ అదృష్టవశాత్తు the gun was loaded with blanks. Other than receiving a good scare, భయం ఏం పడకుండా, the queen was not hurt. She had an even closer call the following year when the intruder broke into Buckingham Palace and confronted Elizabeth in her bedroom. When the press got wind the fact that Prince Philip was nowhere to be seen during this incident, they speculated about the state of royal marriage. సో అలాగే నెక్స్ట్ ఇయర్ కూడా మీద బకింగ్హామ్ ప్యాలెస్లోకి ఎంటర్ అయ్యి అతను బెడ్రూమ్లో కూడా ఎంటర్ అవుతాడు నెక్స్ట్ ఇయర్ అటాక్ చేయడానికి. బట్ వెన్ ద ప్రెస్ గాట్ విండ్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ ప్రిన్స్ ఫిలిప్ వాజ్ నోవేర్, ప్రిన్స్ ఫిలిప్ కనిపించట్లేదని అండ్ ఈ ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి అని పుకార్లు మొదలైనవి. దే స్పెక్యులేటెడ్ అబౌట్ ద స్టేట్ ఆఫ్ రాయల్ మ్యారేజ్. సో రకరకాల కథనాలు వినిపించినాయి అటాక్ జరిగినప్పుడు కూడా. అయినా కూడా చాలా బ్రేవ్గా అవన్నీ సాల్వ్ చేసుకోగలిగారు.
ఇక ప్రజెంట్ ఏజ్ వచ్చేసరికి సుష్మా స్వరాజ్. She was born on 14th February in 1952 Ambala and died on 6th August 2019 New Delhi AIMS లో. And she was the Minister of External Affairs of India. తర్వాత స్పౌస్ స్వరాజ్ కౌశల్, చైల్డ్ బన్సురాయ్ స్వరాజ్, పార్టీ బీజేపీ. At the age of 25, 1977 she became the youngest cabinet minister of Haryana, and she also served as 5th chief minister of Delhi for the brief term in 1998. She studied law at Punjab University, Chandigarh, and she got a Best Hindi Speaker award for 3 consecutive years in the state level competition conducted by Language Department of Haryana. She began her political career with అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇన్ 1970s. ఆమె యొక్క పొలిటికల్ కెరియర్ మొదలైంది. State level politics, she is elected as MLA in 1977 to 1982 of Haryana. 1987 to 1990 again Education Minister of Haryana, and next Chief Minister of Delhi for short term in 1998. She was re-elected to 12th Lok Sabha from South Delhi. Under Vajpayee government, she was the Union Cabinet Minister for Information and Broadcasting with additional charge of Minister of Telecommunications. So extraga telecommunication minister గాను, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ గాను వర్క్ చేశారు వాజ్పేయి గవర్నమెంట్లో, క్యాబినెట్ మినిస్టర్లో. యాజ్ ఏ క్యాబినెట్ మినిస్టర్, యాజ్ ఏ యూనియన్ హెల్త్ మినిస్టర్, షీ సెటప్ 6 ఎయిమ్స్, ఆల్ ఇండియన్ మెడికల్ కాలేజెస్ ఇవి 6 స్టార్ట్ చేశారు యూనియన్ హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడు. నెక్స్ట్ షీ బికేమ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అండర్ పిఎం నరేంద్ర మోదీ సిన్స్ 2014. ఇక నరేంద్ర మోదీ ప్రైమ్ మినిస్టర్లో అండర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ షీ బికేమ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, యూనియన్ హెల్త్ మినిస్టర్ అయ్యారు. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్, అడిషనల్ ఛార్జ్గా టెలికమ్యూనికేషన్ మినిస్ట్రీ, అండ్ ఆల్సో షీ వాజ్ యాక్టెడ్ యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ. తర్వాత నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ హర్యానా, MLA in Haryana. So many roles she had played, and she is the only first and female MP honored with outstanding parliamentarian award. She outstanding parliamentarian award కూడా ఆమెని వరించింది. These are the main points of Sushma Swaraj. Now coming to Kiran Bedi. She was born on June 9th, 1949. She was retired as IPS officer, social activist, tennis player, and present Lieutenant Governor of Puducherry. She did her schooling and graduation in Amritsar. She got a master's degree in political science from Punjab University, Chandigarh. IIT Delhi awarded her PhD on the research topic during drug abuse and domestic violence. IIT Delhi awarded her PhD on the research topic drug abuse and domestic violence మీద ఆవిడ PhD award అయింది. Next, her career started in 1970 as a lecturer at Khalsa College for Women in Amritsar. She served as a traffic commissioner of New Delhi. Next, Deputy Inspector General of Police of Mizoram and Director General of Narcotics Control Bureau. ఈ పొజిషన్స్ అన్నీ ఆవిడ వరించారు. ట్రాఫిక్ కమిషనర్ ఆఫ్ ఢిల్లీ, డెప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆఫ్ మిజోరాం, డైరెక్టర్ జనరల్ ఆఫ్ నార్కోటిక్స్ సెంట్రల్ బ్యూరో. అండ్ షీ ఈజ్ రిఫర్డ్ యాజ్ క్రేన్ బేడీ. కిరణ్ బేడీని క్రేన్ బేడీగా కూడా పిలువబడడం జరిగింది. బికాస్ ద రీజన్ షీ డ్రాగ్డ్ ద కార్ ఆఫ్ పిఎం ఇందిరా గాంధీ డ్యూరింగ్ ద వైలేషన్ ఆఫ్ పార్కింగ్ రూల్స్కి విరుద్ధంగా అప్పటి పిఎం ఇందిరాగాంధీ యొక్క కార్ని కూడా ఆవిడ డ్రాగ్ చేశారు క్రేన్తో. అందువల్ల ఈవిని క్రేన్ బేడీ అని కూడా పిలువబడతారు. During her tenure as Inspector General in Tihar Jail, she brought several reforms. ఇన్స్పెక్టర్ జనరల్ తిహార్ జైల్గా ఆవిడ వర్క్ చేసినప్పుడు ఆవిడ టెన్యూర్లో షీ బ్రాట్ సెవెరల్ రిఫార్మ్స్. షీ బ్రాట్ ఫోర్త్ ఏ నంబర్ ఆఫ్ మెజర్స్ లైక్ యోగా, మెడిటేషన్ అండ్ రిడ్రెసల్ ఆఫ్ కంప్లైంట్స్ మేడ్ బై ద ప్రిజనర్స్తో ఇవన్నీ చేయించేవారు ఆవిడ. షీ వాజ్ ఆల్సో ద హోస్ట్ ఆఫ్ టీవీ ప్రోగ్రామ్ ఆప్కి కచేరీ that aims to resolve family disputes of citizens. ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కూడా ఆవిడ సాల్వ్ చేసేవారు ఆప్కి కచేరీ టీవీ ప్రోగ్రాంలో. ఇన్ ద ఆగస్ట్ 2011 షీ జాయిన్డ్ ఇన్
ఇండియా అగేనెస్ట్ కరప్షన్ మూవ్మెంట్. ఇండియా అగేనెస్ట్ కరప్షన్ మూవ్మెంట్ని జాయిన్ అయ్యి లెడ్ బై సోషల్ యాక్టివిస్ట్ అన్నా హజారే అలాంగ్ విత్ ప్రజెంట్ మనకి తెలుసు కదా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్తోనూ సోషల్ యాక్టివిస్ట్ అన్నా హజారేతో కలిసి ఇండియా అగేనెస్ట్ కరప్షన్ మూవ్మెంట్లో ఆవిడ కూడా జాయిన్ అయ్యారు ఇన్ ద ఆగస్ట్ 2011. దీస్ ఆర్ ద మెయిన్ పాయింట్స్ ఆఫ్ కిరణ్ బేడి. నెక్స్ట్ యూనిట్ 5లో అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ గర్ల్స్ ఎడ్యుకేషన్ రిజర్వేషన్స్లో ఈ టాపిక్ మీద very important question. Women constitutes 48.46% of total population in 2011 census of India. KGBV, Kasturba Gandhi Balika Vidyalaya scheme, ఇవన్నీ రిజర్వేషన్స్ ఉమెన్ ఎడ్యుకేషన్కి. KGBVs or residential upper primary schools for girls from SC, ST, OBC and Muslim minority. During 2012 and 13, the targeted enrollment is 3,73,300 girls. Next, this scheme is implemented in 27 states and UTs, Union Territories. Next scheme, Sarva Shiksha Abhiyan, SSA, launched in 2001 for all 6 to 14 age children in school. Every child will complete 5 years of primary education by 2007. Every child complete 8 years of schooling by 2010. ఇలా టార్గెట్స్ పెట్టుకుంది SSA. Focus on elementary education on satisfactory quality. Universal retention by 2010. SSA 50% of female teachers ఉండాలని, separate toilets for boys and girls, reduce dropouts, next no discrimination. నెక్స్ట్ ICDS స్టార్ట్ చేశారు. 1 కిలోమీటర్ బౌండరీ సరౌండింగ్లో ప్రైమరీ స్కూల్ ఖచ్చితంగా ఉండాలి, 3 కిలోమీటర్స్లో అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఉండాలి అని SSA టార్గెట్స్. నెక్స్ట్ NPEGEL అంటే నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్ గర్ల్స్ ఎట్ ఎలిమెంటరీ లెవెల్, అనదర్ స్కీమ్. It was launched in 2003 and implemented in EBB, educationally backward blocks, and addresses the needs of girls in and out of school. Next scheme, Janshala program, Government of India and plus UN, 5 UN agencies. Janshala program is a collaborative effort of Government of India, GOI, with 5 UN agencies, UNDP, UNICEF, UNICEF, UNESCO, ILO, UNFPA, towards achieving UEE, to make primary education more accessible. So this is about Janshala program. Next, Kendriya Vidyalayas, 15% and 7.5% seats are reserved for SCs and STs in fresh admissions. No tuition fee or charged from SC ST students up to 12th class వరకు there will be no tuition fee for SCs and STs. Navodaya Vidyalayas reservation of seats in favor of children belonging to SC and ST in providing in proportion to their population in their districts. Minority education, NP, National Policy of Education 1986, updated in 1992, which pays more attention towards minority education. Next, Mahila Samakya program was started in 1989 for the education and empowerment of women in rural areas, particularly those from the social and economically marginalized groups. The core activities of MS program are centered around issues of health, education of women and girls, accessing public services, addressing issues of violence and social practices which discriminate against women and girls, gaining entry into local governance and seeking sustainable livelihoods. Next, Mahila Shiksha Kendras for the education of older girls and younger women who has been never enrolled. ఎప్పుడు కూడా వీళ్ళు స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ అడ్మిట్ అవ్వకపోవడం అంటే హ్యావ్ డ్రాప్డ్ అవుట్ ఆఫ్ స్కూల్. ద మహిళా శిక్షా కేంద్రాస్ ప్రొవైడ్ కండెన్స్డ్ కోర్సెస్ అండ్ క్రియేట్ ఏ cadre of educated women in backward regions. These kendras provide condensed quality and gender sensitive education to adolescent girls who have never gone to school and school dropout among girls and adult women. ఈ రకంగా KGBV ప్రోగ్రామ్ కానీ, సర్వశిక్షా అభియాన్ కానీ, రాష్ట్రీయ మాధ్యమిక్ శిక్షా అభియాన్, నెక్స్ట్ నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ గర్ల్ ఎడ్యుకేషన్ ఎట్ ఎలిమెంటరీ లెవెల్ అండ్ జన్శాల ప్రోగ్రామ్, మైనారిటీ ఎడ్యుకేషన్, కేంద్రీయ విద్యాలయాస్, మహిళా సమాఖ్య ప్రోగ్రామ్స్, ఇవన్నీ కూడా ఉమెన్ ఎడ్యుకేషన్ని డెవలప్ చేయడం కోసమే. సో
Hope you have understood all these topics. Still there are some more important questions, so you can go through this James series or masterminds. So all the best. Thank you.